మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జనరల్ స్టడీస్లో భాగంగా ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇండియన్ హిస్టరీ నుంచి 10 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన కంటెంట్ అయితే ప్రతిరోజు 10 క్వశ్చన్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ 10 క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోండి. ప్రతి ప్రశ్నకి వెనుక ఇంకా 2-3 బిట్స్ కవర్ అయ్యేలాగా కాన్సెప్ట్ అయితే మరి డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా దాదాపు 2024 అక్టోబర్ నుండి ప్రతిదీ కూడా కవర్ చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ కంటెంట్ అయితే మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ద్విజాతి సిద్ధాంతం, దీన్నే మనం 2 నేషన్ థియరీ అంటాం. దీనిని ఎవరు ప్రతిపాదించారు అనే ప్రశ్న ఇచ్చాను, ఆన్సర్ కూడా ఇచ్చాను. మహమ్మద్ అలీ జిన్నా మరి ఈ ద్విజాతి సిద్ధాంతం లేదా 2 నేషన్ థియరీ అంటే ముస్లింలకు ప్రత్యేకమైన దేశం కావాలి అనే డిమాండ్ అయితే మరి తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ అనే భావనకు ఆద్యుడిగా మనం మహమ్మద్ ఇక్బాల్ని పేర్కొంటాం. మొట్టమొదట ఈ భావానికి బీజం వేసింది. ఇక పాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించింది చౌదరి రహమత్ అలీ 1933లో అండి. అది కూడా గుర్తుంచుకోండి. మరి ఇంగ్లాండ్లో ఈ ఉన్న చౌదరి రహమత్ అలీ పాకిస్తాన్ అనే పదాన్ని అయితే సృష్టించడం జరిగింది. పాకిస్తాన్ అనే భావనకు ఆద్యుడిగా మహమ్మద్ ఇక్బాల్ని పేర్కొంటాం. 1940లో ముస్లిం లీగ్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది లాహోర్లో. పాకిస్తాన్ ఏర్పాటు తీర్మానం అక్కడ మరి పాస్ చేయడం అయితే జరిగింది. తర్వాత 1947లో భారత్ పాకిస్తాన్గా బ్రిటిష్ వారు ఇండియాను 2గా డివైడ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితాభస్మం జపాన్లోని ఏ ఆలయంలో భద్రపరచారని భావిస్తున్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు విమాన ప్రమాదంలో చనిపోయినట్టు భావిస్తున్నారు. అయితే ఆయన యొక్క చితాభస్మం జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉందని భావిస్తున్నారు. 1945 ఆగస్టు 18న తైపీ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు భావిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన కమిషన్లు షానవాజ్ కమిషన్, ఖోస్లా కమిషన్, ముఖర్జీ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 3, ఆర్యులు మధ్యాసియా ప్రాంతం నుండి వచ్చారని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆర్యులు భారతదేశానికి ఏ ప్రాంతం నుండి వచ్చారు అనే దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయండి. బాలగంగాధర్ తిలక్ అభిప్రాయంలో ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి రావడం జరిగింది. ఏసీ దాస్ అభిప్రాయంలో ఆర్యులు స్వదేశీయులని పేర్కొంటాడు. మ్యాక్స్ ముల్లర్ మాత్రం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుండి భారతదేశంలోకి వచ్చారు అని పేర్కొంటున్నాడు. ఎందుకంటే సెంట్రల్ ఏషియాలో మీకు బోగస్ కోయి శాసనం ఒకటి బయలుపడింది. ఈ బోగస్ కోయి శాసనంలో ప్రస్తావించబడ్డ దేవతల పేర్ల ఆధారంగా ఆర్యులు సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాలోకి మరి ప్రవేశించడం జరిగింది అని చెప్తున్నారు. దీనికి ఎక్కువ మంది చరిత్రకారులైతే ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం జరిగింది. మ్యాక్స్ ముల్లర్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 4, ఆర్యేతరుల ఆచారాలు సాంప్రదాయాలు ఏ వేదంలో ఉన్నాయి? అథర్వణ వేదం అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మొత్తం 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మీకు అథర్వణ వేదంలో కొన్ని అతీంద్రియ శక్తులు కావచ్చు, వైద్య విధానాలు కావచ్చు, అనార్యుల వేదంగా దీన్ని భావిస్తున్నారు. కాబట్టి ఆర్యేతరుల ఆచారాలు సాంప్రదాయాలు మీకు అథర్వణ వేదంలో కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 5, వేదాంగాలలో అత్యంత ముఖ్యమైన వేదాంగం ఏది? మనకు వేదాంగాలు వచ్చేసి మొత్తం 6 వేదాంగాలు ఉన్నాయి. దాంట్లో అతి ముఖ్యమైన వేదాంగం ఏది అంటే కల్ప అండి. ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు. మీకు వేదాంగాల 6 పేర్లు అయితే ఇక్కడ ఇచ్చాను నేను. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్య అనే 6ంటిని మనం వేదాంగాలుగా భావిస్తున్నాం. శిక్ష అంటే ఉచ్చారణకు సంబంధించింది, పదాల ఉచ్చారణ. కల్ప అంటే ఒక గృహస్థు నిర్వర్తించాల్సినటువంటి క్రతువులు, కర్మ ఇలాంటివి ఉన్నాయి మీకు కల్పలో, అందుకే చాలా ముఖ్యమైనదండి. ఇక వ్యాకరణ అంటే గ్రామరు. నిరుక్త అంటే పదాల యొక్క ఉత్పత్తి, అంటే ఒక పదం ఎలా ఆవిర్భవించిందో వివరిస్తుంది. ఇక ఛందస్సు అంటే పద్యాల రకాలు, పద్యాల లక్షణాలను వివరించేది. ఇక జ్యోతిష్య అంటే ఖగోళ శాస్త్ర విషయాలను తెలియజేసేది. ఈ 6ంటిలో మీకు కల్ప అనేది చాలా ముఖ్యమైనటువంటి వేదాంగం. క్వశ్చన్ నెంబర్ 6, వేద సాహిత్యంలో వేటిలో రేఖాగణిత సూత్రాలు కనిపిస్తాయి? మీకు వేద సాహిత్యంలో సుల్వ సూత్రాలు అనే భాగంలో మీకు రేఖాగణిత సూత్రాలు కనిపిస్తాయి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి చాలాసార్లు. క్వశ్చన్ నెంబర్ 7, షడ్ దర్శనాలు
అని వేటిని పేర్కొంటారు? ఇక్కడ మీకు 6 దర్శనాలు ఉంటాయి హిందూ ఫిలాసఫీ ప్రకారం. 1 సాంఖ్య, 2 వైశేషిక, 3 న్యాయ, 4 యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. ఈ 6టిని మనం షడ్దర్శనాలు అంటున్నామండి. సాంఖ్య ప్రతిపాదించింది కపిల, వైశేషిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కనాదుడు, న్యాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గౌతమ, యోగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పతంజలి, ఇక పూర్వ మీమాంస జైమిని మహర్షి, ఉత్తర మీమాంస బాదరాయణుడు. ఇవి గుర్తుంచుకోండి. ఈ ఏరియా నుంచి కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఇవి భారతీయ తత్వశాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలు. ఇవి యజ్ఞ యాగాదులు నిరసించి నైతిక విలువలకు, మోరల్ వాల్యూస్కి అయితే ఈ సిద్ధాంతాలు చాలా ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 8. కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచారు? ల్యాండ్ ట్యాక్స్ను మనకు కాకతీయుల కాలంలో తెలంగాణను పరిపాలించారు ప్రధానంగా కాకతీయులు. అరి అనే పేరుతో పిలిచారండి. 1/6 అయితే ఇక్కడ మరి భూమి శిస్తు వసూలు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశ పరిపాలనను విక్టోరియా మహారాణి ఏ సంవత్సరంలో చేపట్టింది? 1858 నవంబర్ 1న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన భారతదేశంలో రద్దు చేయబడి ఇక నేరుగా భారతదేశం యొక్క పరిపాలన అనేది బ్రిటన్ మహారాణి చేతుల్లోకి వెళ్ళింది. అప్పుడు విక్టోరియా మహారాణి 1858 నవంబర్ 1 నుంచి మనకి ఈ దేశంలో భారతదేశం యొక్క పాలన అనేది డైరెక్ట్గా ఇంగ్లాండ్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ రద్దయింది. అది గమనించండి. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఏ సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయింది ఇండియాలో, దాని యొక్క పాలన రద్దయింది అంటే 1858. ఎందుకంటే అప్పటికి సిపాయిల తిరుగుబాటు జరగడము, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా అనేక చోట్ల మరి తిరుగుబాట్లు జరగడము, ఇవన్నీ గమనించి బ్రిటిష్ గవర్నమెంట్ అయితే డైరెక్ట్గా పాలనను కంట్రోల్లోకి తీసుకుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్ చట్టం ఏది? మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే 1773 నుంచి 1853 వరకు ప్రవేశపెట్టిన చట్టాలను మనం చార్టర్ చట్టాలు అంటాము. తర్వాత మీకు 1858లో మీకు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేస్తూ మరొక చట్టం తీసుకొచ్చారు. అయితే 1853 వరకు ఉన్న చట్టాలను మనం చార్టర్ చట్టాలని పేర్కొంటున్నాం. ఈ చార్టర్ చట్టం ద్వారా కార్యనిర్వాహక శాఖ నుండి శాసన శాఖను వేరు చేయడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి మార్పు ఇక్కడ గమనించండి. అదేవిధంగా జాతి వివక్ష లేకుండా సివిల్ సర్వీసెస్లో భారతీయులకు అవకాశం కూడా ఇచ్చారు. మరి ఈ ఫలితంగానే భారతదేశానికి చెందిన సత్యేంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిసారిగా ఐసీఎస్కి, అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళు భారతదేశంలో, సో మొట్టమొదటిసారిగా ఐసీఎస్ ఆఫీసర్గా ఎంపిక అవడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో ఇది మనకు ఈరోజు నేను మీతో డిస్కస్ చేసినటువంటి 10 క్వశ్చన్స్ అండి. మరి రేపు మరికొన్ని విలువైనటువంటి ప్రశ్నలు అయితే మీ ముందుకు తేవడం జరుగుతుంది. మరి కంటిన్యూగా ఛానల్ని ఫాలో కండి. ఇప్పటికే 2500కు పైగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో చాలా విలువైనటువంటి కంటెంట్ మీకు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.